మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణం 19వ వార్డు శంకలపల్లిలో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో 100కు పైగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లకు మద్దతు ధర పెట్టిన ఎఫ్సీ ధాన్యం సేకరణ కొనుగోలులో మాత్రం జాప్యం చేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మెండ్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్లు ఏనుగుల లావణ్య, రాజు, పుత్రు శేఖర్, మాజీ ఎంసీ చైర్మన్లు కులుగురి దామోదరరావు, నక్కల రాధా రవీంద్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, కూసరి అనిల్, జిల్లా యూత్ అధ్యక్షుడు బీరం రాజేష్, సీనియర్ నాయకులు బాల ముకుందం, రవీందర్ రావు, రాజు, సాగర్, గంగాధర్, మెప్మా ఏవో శ్రీనివాస్, టీఎంసీ రజిత, లావణ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కింటాలు కొంటున్నాయి ఇంకా ఐడియా ఉంటాయి. ముద్దుగా తింటే ఏం కాదు. ఈరోజు శంకలపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో బీట్ ఓపెనింగ్కి ఇచ్చేసిన ఎమ్మెల్యే సార్, మెప్మా అధ్యక్షులు గారు, అలాగే చైర్మన్ శ్రీనివాస్ సార్ గారు, అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ బీట్ ఓపెనింగ్ చేయడం సంతోషకరం. అలాగే అందరికీ శుభాకాంక్షలు. మన సార్ కృషితో ఇక్కడ బీట్ ఓపెనింగ్ జరుగుతుంది. ఇక్కడ వరిధాన్యం కొనుగోలు కేంద్రం కోసం ఈ చాలాసార్లు ఇబ్బందులు జరిగినాయి. ఇబ్బంది జరిగిన ప్రతిసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో సేమ్ డే అదే రోజు దాన్ని పరిష్కరించి అది చేసారు. అంతకుముందు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తే, సార్ మా సమస్య ఇది అని చెప్తే ఇమీడియట్లీ సబ్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి లెటర్ పెట్టి అదే రోజు మళ్ళీ మెప్మా ఆధ్వర్యంలో, అంటే ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కడ కూడా మెప్మా ఆధ్వర్యంలో ఇక్కడ కొనుగోలు సెంటర్లు లేవు. మన జగిత్యాల్లో మటుకు ఇక్కడ శంకలపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా రైతులకు ఉపయోగకరంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి పంటకు దాదాపు 7-8 వేల నుంచి దాదాపు 12 వేల వరకు క్వింటాలు మనం ఈ సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంటే పట్టించుకోకపోతే ఆల్రెడీ క్లోజ్ అయిన దాన్ని మళ్ళీ సార్తో రిక్వెస్ట్ చేయగానే ఈ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని సార్ దృష్టికి తీసుకెళ్ళగానే దీన్ని రీఓపెన్ చేయించారు. దానికి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ 19వ వార్డుకు సంబంధించి అభివృద్ధి విషయంలో ప్రతిసారి మాకు వెన్నంటి ఉండి ప్రతిసారి మాకు నిధులు ఎక్కువనే, అన్ని వార్డుల కంటే ఎక్కువనే నిధులు కేటాయిస్తూ చాలాసార్లు మమ్మల్ని ఎంకరేజ్ చేసిర్రు. అట్లనే ఈ ప్రాంత రైతుల కోసం రైతు బజార్ లాంటిది కానీ, కళ్ళపల్లి చెరువు అయితే మెయిన్గా అట్లాంటిది కానీ, ఇవన్నిటికీ మా వెంట ఉండి ఎప్పుడు మమ్మల్ని తొందర ఏమైనా మీరు పోయి అది చేయాలని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించడంలో ముందున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ సమస్య వచ్చినా మాకు సత్వరంగా వీటిని పరిష్కరించడంలో కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇట్లనే ఇంకా ముందు ఏమైనా ఉన్నా కానీ కూడా మాకు ఇలాగే సహకరించాలని కోరుతున్నాం. జగిత్యాల పట్టణంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం వచ్చిన సందర్భంలో ఇప్పటివరకు కూడా మహిళా సంఘాలు అన్నీ పర్యవేక్షించి రాయకల్ మున్సిపల్ చైర్మన్గా, కమిషనర్గా పదవి బాధ్యత స్వీకరించబోతున్న మిత్రులు పెద్దపల్లి పదవి బాధ్యత మా మహిళా సంఘ నాయకురాలు చాలా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి
మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. జగిత్యాల పట్టణంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం మహిళా సంఘాల ఆధ్వర్యంలో శంకులపల్లెనే మనం మొదలుపెట్టడం జరిగింది. దీన్ని నిజంగా ముందుకు తీసుకెళ్లిన మా మిత్రుడు మాజీ కౌన్సిలర్ మల్లికార్జున గారు, ఈ ప్రాంతం మిగతా కౌన్సిలర్లు అనిలు, శేఖరు, కూతురు రాజు కావచ్చు, ఇంకా ఈ ప్రాంత రైతన్నలు, అప్పుడున్న ఇక్కడ రైతు సంఘం అధ్యక్షులు మిత్రులు శంకరపల్లి రాజు, మా రాజేష్, అందరు కూడా వీరం రాజేష్, ఈ ప్రాంత రైతులు సాగర్ అయితే ఎప్పుడు కూడా ముందుంటాడు. వారందరికీ పేరు పేరున మరొకసారి ఇక్కడ రైతన్నల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ అందరు భాగస్వామ్యం ఉంటేనే ఈ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. అందరి భాగస్వామ్యం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం, గన్ని బ్యాగ్స్ ఇస్తున్నాం. మరి ఇవన్నీ ఇస్తున్న సందర్భంలో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇది వడ్లు దొడ్డు వడ్లు పెడుతున్నాం, అవి బాయిల్డ్ రైస్ అయితే దొడ్డు అవుతుంది, మనం తినం. వేరే రాష్ట్రాల్లో తిందురు. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని మళ్ళీ మనకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. 2400 రూపాయలు మద్దతు ధర పెట్టింది, దొడ్డు వడ్లకి 20 రూపాయలు ఎక్కువ పెట్టింది. మరి అటువంటి సందర్భంలో మద్దతు ధర పెడుతున్నది కానీ కొనుగోలులో చాలా జాప్యం అవుతుంది. ఇప్పుడు చాలా రైస్ మిల్లల్లో వడ్లు అట్లే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 4-5 సార్లు ఢిల్లీకి వెళ్ళి దీన్ని పరిశీలన చేసినారు. అట్లనే పౌర సరఫరా శాఖ మంత్రి గారు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది. ఈ విషయాలు ఇక్కడ స్థానికంగా మేము కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం అధికారులతోటి. అధికారులందరి సహకారంతో తప్పకుండా ఈ ధాన్యాన్ని తరలించే విషయంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, కానీ కొద్దిగా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే దొడ్డుబాట్లు తింటలేరు, కొంచెం ఇన్కమ్ ఉంది. అయినా కానీ రైతులు ఇక్కడ కళ్ళాలలో పోసినాం కదా, ఇక మా పని ఇద్దని మాత్రం అనిగిపోవద్దు. ఇప్పుడు పండించడం ఎంత పని ఉందో ఉన్నమాట చెప్తున్న శాసనసభ్యునిగా చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. కానీ కళ్ళాలకి వెళ్ళి వడ్లు పోవడం అనేది కూడా అంతే సమస్య తయారైంది. అది ఎందుకు అయింది అంటే దొడ్డు వడ్లు అవడం వల్ల. ఆ దొడ్డు వడ్లు మనం ఎవరో తింటలేం. తినేటోళ్ళు ఉన్న దగ్గరికి పంపాలంటే అది తీసుకునేటోళ్ళు కొద్దిగా సమయం ఈ గ్యాప్ పడుతున్నది. అప్పటిదాకా కొద్దిగా వర్షం వచ్చినా కానీ ఏదైనా అని కొద్దిగా కాపాడుకోవాల్సిన అవసరం రైతన్నల మీద ఉంది. మొత్తం ఈ దేశం కాదా, ఇక మా లావణ్య చూసుకుంటుంది లేదా కొత్తగా గెలిచింది ఆ కౌన్సిలర్ అమ్మ చూసుకుంటుంది అంటే కొంత కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి రైతులు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, దాదాపు 101 కేంద్రాలు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ప్రారంభించినాం. హమాలీలు వస్తున్నారు. అతి త్వరలోనే ఇంకా మూమెంట్ కూడా ఫాస్ట్ అవుతుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు చూసారు, డీజిల్ పెట్రోల్ తాపుకోసారి పెట్రోల్ బంకులలో లైన్ అవుతుంది. ఆ లారీలు కూడా అక్కడికి పోయి డీజిల్ పోసుకొచ్చుకోవాలి. అట్లా కూడా కొద్దిగా లేట్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక గడ్డు కాలం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. తప్పకుండా నా వంతుగా నిరంతరం అందుబాటులో ఉండి ఈ వడ్లు సెంటర్ నుండి గోదాంకి వెళ్ళే విధంగా, రైస్ మిల్కి వెళ్ళే విధంగా నా వంతు పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.